ఈ రోజుకి వ్లాగింగ్ మొదలుపెట్టి 16 రోజులు. సో ఒక్కరోజు కూడా వాకింగ్ మానలేదు, హబిల్డ్ యోగా మానలేదు, వ్లాగింగ్ మానలే. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అంతేకాకుండా నిన్నటి నుంచి బుక్ రీడింగ్ స్టార్ట్ చేశా. నిన్న బుక్ రీడ్ చేసా, ఇవాళ 10,000 స్టెప్స్ చేసా, హబిల్డ్ యోగా చేశా. సో ఈ వ్లాగింగ్లో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను నాకు ఒక మంచి హ్యాబిట్ని కల్టివేట్ చేసుకుందామని, ఒక డిసిప్లిన్ని లైఫ్లో తీసుకొద్దామని ఒక చిన్న ప్రయత్నం. ఆ ప్రయత్నానికి ఈ వ్లాగింగ్ నాకు ఎంతో హెల్ప్ చేస్తుంది. రోజు మీ అందరికీ చెప్పాలి కాబట్టి కంపల్సరీ చేయాల్సి వస్తుంది, చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ రకంగా మిమ్మల్ని మీరు ఏదో ఒక అంటే ఎవరు కూడా చేయడం, లేకపోతే ఎవరికన్నా చెప్పడం, ఇలాంటివి చేశారనుకోండి, మన వాళ్ళకి చెప్పేమన్నా దానికోసమన్నా కంపల్సరీ చేస్తాం. అయితే ఈరోజు ఒక చిన్న టాపిక్. మా ఫ్రెండ్ నన్ను అడిగింది, మీరు ఇలా ఒంటరిగా ఉంటే ఎలా ఉండగలుగుతున్నారు? నేనైతే ఉండలేనండి, అమ్మో నేను అసలు ఊహించుకోలేను కూడా, అది నా వల్ల కాదు అన్నారు. లైఫ్లో మన ఆప్తుల వియోగమే కానివ్వండి, పిల్లలు విదేశీయానమే కానివ్వండి, లేకపోతే రకరకాల పరిస్థితుల వల్లే కానివ్వండి, ఒక్కోసారి ఒంటరిగా ఉండాల్సి రావచ్చు. సో మనల్ని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అది ఎలాగంటే, మనం ఇప్పుడు ఉద్యోగస్తులు అనుకోండి, వాళ్ళకైతే ఉద్యోగం తర్వాత వాళ్ళ పర్సనల్ పనులు చేసుకుంటలోకి వాళ్ళకి టైం వెళ్ళిపోతుంది. అదే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే 50 to 60 ఏజ్ గ్రూప్ వాళ్ళు, 50 తర్వాత ఏజ్ గ్రూప్ వాళ్ళకే పెద్దగా పనులు ఉండవు. ఆ పనులు లేనప్పుడు హౌస్ వైఫ్స్ అయితే మరీను పనోళ్ళు వచ్చి పని చేసి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత ఏమీ అంతా ఖాళీ టైమే. సో ఈ బింజ్ వాచింగ్లు, టీవీలు, ఫోన్ల మీద వీళ్ళకి కాల్స్ చేస్తూ ఇలాగ టైం స్పెండ్ చేస్తాం. కానీ అలా కాకుండా మన పర్సనల్ కేర్ మీద, మన ఎక్సర్సైజు, లేకపోతే మన ఫుడ్, వీటి మీదతో పాటు చిన్న చిన్న హాబీస్ పెట్టుకుంటే కనుక ఆ హాబీస్కి టైం కేటాయించవచ్చు. ఫోన్ చూడడం, టీవీ చూడడం కంటే బుక్ రీడింగ్ ఒక హ్యాబిట్ పెట్టుకుంటే అది కూడా మనల్ని వ్యక్తిత్వాన్ని ఇంకాస్త మంచిగా చేస్తుంది. దాంతోపాటు మంచి టైంపాస్ కూడానే. అలాగే కాకుండా పాటలు పాడడం, డ్యాన్స్ నేర్చుకోవడం, ఇలాంటివి కూడా మనం యాడ్ చేసుకుంటే లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. నేను సాయంత్రం ఒక 2 hours నా కోసం నేను కంపల్సరీ కిందకు వచ్చి అలా కొంచెం తిరిగి, కొంచెం చల్లగాలిని ఆస్వాదించి ఇలా టైం స్పెండ్ చేస్తాను. మీ చుట్టుపక్కల ఎవరైనా ఒంటరితనాన్ని ఫేస్ చేస్తుంటే వాళ్ళకి వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. మీరు కామెంట్ చేస్తే